గాయస్ ఫైనల్ గా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. మన పాస్పోర్ట్ మీద చిట్టాలు పెట్టుకొచ్చినట్టు వచ్చిన బీటెక్ లో చిట్టాలు రాసి ఆ విధంగా చిట్టాలు పెట్టుకొని చిట్టాలు పెట్టాను. చిట్టాలు పెట్టి పాస్ అయ్యాడు బీటెక్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. 10 స్లిప్పుల్లో 10 దేశాల పేర్లు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు సార్. నేను ఏందో 2 రోజులు చూపిస్తా, నా స్వార్థం నేను చూసుకుంటా. ఇంకా నుంచి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా నువ్వు ఫోన్ దిగానే నాకెందుకు డౌట్ ఉంది. చీటీలు ఇట్టి నువ్వు అందుకని సాధించావు కదా, మోసం అయితే చేసావు కదా, స్వార్థం అయితే ఎక్కువ అయిపోయింది. అది అర్థం అవ్వట్లా ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్ ఇంకా నేనైతే వీడియోలకైతే రాను. బాయ్ నా, జాగ్రత్త, సేఫ్ జర్నీ. ఓ జాగ్రత్త, సేఫ్ జర్నీ. ఓ వస్తున్నాడు అని చెప్పాను చూడండి, క్లారిటీగా వస్తున్నాడు, వస్తుంది కాదు. నాతో పాటు ట్రావెల్ అయ్యేది ఎవరు అమ్మాయి అయితే కాదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. రే రే ఎవర్రా రే మీరంతా? ఎవరు మమ్మీ ఈడు? సే హాయ్. ఎవరు గుడ్ నేమ్? ఎవరు గుడ్ నేమ్? ఇక్కడ అమ్మాయిలందరూ తెల్లగా బాగానే ఉన్నారు కానీ వాళ్ళ మొహంలో కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ముక్కు ఎక్కడ ఉన్నాయి, పెదాలు ఎక్కడ ఉన్నాయి అయితే కనిపించలే. ఇక్కడుండే పర్సన్ స్మోక్ చేస్తా ఉంటే సెక్యూరిటీ అయితే పట్టుకున్నాడు. దోలు తీరిపోద్ది. ఇంకా ఫ్లైట్ లో నుంచి సిటీ వ్యూ చూడండి, నైట్ టైం ఏ విధంగా ఉందో. ఫ్లైట్ లో చూడండి వాష్రూమ్ ఎంత చిన్నగా ఉందో. ఇరుక్కొని కూర్చోవాలి మనం. మా క్యాబ్ డ్రైవర్ ఫోటోనయ్యా, మంచి కళాకారుడే బిడ్డ. హలో, ఎవరు గుడ్ నేమ్? మై గుడ్ నేమ్ ఖానా. హోటల్ వచ్చేసి ఏంది బ్రో తేడాగా ఉన్నావు, ఎంత తేడా లక్షణాలు ఉన్నట్టున్నావు, ఏంది కొంపు తీసా? హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఫైనల్గా నేను వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నాను. మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ ఏంటంటే ప్లాన్ కూడా ఎగ్జిక్యూట్ అయితే చేయబోతున్నా. బట్ ఆ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాననేది మీరు దానికోసం కొంతసేపు అయితే వెయిట్ చేయాలి. అంతకంటే ముందు పక్కాగా ఈ వీడియోని ఏంటంటే ఫుల్గా అయితే చూడండి. మీరు ఫుల్గా చూస్తేనే నాకంటే ₹1 అయితే పక్కా ఆదాయం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఏంటంటే మీకు ఏంటంటే ఏ దేశానికి వెళ్తామో మీకైతే రివీల్ అయితే అయిపోద్ది పక్కాగా. ఇప్పుడు నేను ఏంటంటే ఒక 10 స్లిప్పులు అయితే నా దగ్గర అయితే పెట్టుకున్నాను. ఆ 10 స్లిప్పులు ఆ పర్సన్ దగ్గరికి తీసుకొని పోయి ఇప్పుడు నేనేం చేస్తానో మీరే అయితే చూడండి. పక్కాగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, పక్కాగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అండ్ పక్కాగా ఫుల్గా వీడియో అయితే చూడండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ అని చెప్పితే గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. 2000 years later. డైరెక్ట్ గా ఇంటికాడ నుంచి ఆ స్లిప్పులు తీసుకొని, ఏదైతే మన 10 స్లిప్పులు అయితే ఉన్నాయి కదా, ఆ స్లిప్పులు తీసుకొని బయటకైతే వచ్చేసాను. మన సల్మాన్ కూడా అయితే వచ్చాడు. దామ్మా వచ్చా గానీ స్లిప్పులు ఏంది, మళ్ళీ స్లిప్పులు అంటున్నావు నువ్వు? ఏం స్లిప్పులు? మళ్ళీ స్లిప్పులు అన్నావు. రీసెంట్ గానే రైడ్ కి వెళ్ళి మళ్ళీ స్లిప్పులు తీసుకొచ్చా అంటున్నావు. ఏంది నువ్వు? రైడ్ కి స్లిప్పులకి ఏం సంబంధం? నువ్వు నాకేం చెప్పావా? సల్మాన్ నువ్వు వీడియోలో వచ్చి 6 రోజులు అయిందని చెప్పేసి నేను అన్నతో కలాలా వీడియోలో షూట్ చేస్తాను చెప్పి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్లిప్పులు అంటున్నావు. ఏంది నువ్వు? నేనేదో ఒక కాన్సెప్ట్ లో వచ్చాలే. సరే కానీ చూస్తా, ఏదో ప్లానింగ్ తో వచ్చాడు గైస్. నాకైతే అర్థమైంది. మాట్లాడదాం. సరే వీడియో షూట్ చేసి కూడా 4 రోజులు అయింది. అందుకు నేను కలిసి కూడా 4 రోజులు అయితే అవుతా ఉంది. చాలా రోజులు కాదు, చాలా నెలలు అవుతుంది. మంత్స్ అవుతుంది. స్లిప్పులు అంటే మామూలు స్లిప్పులు కాదు అవి. ఇదిగో మోట చిట్టాలు పెట్టుకొచ్చినట్టు వచ్చినవా? బీటెక్ లో చిట్టాలు రాసి ఆ విధంగా చిట్టాలు పెట్టుకొని చిట్టాలు పెట్టాను. అన్ని చూస్తున్నారు కదా, చిట్టాలు పెట్టి పాస్ అయ్యాడు బీటెక్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఆ బీటెక్ నేనైతే చిట్టాలు పెట్టుకున్నా పాస్ అయ్యి ఉంటా నేను కానీ చదువు ఉంటే. అదే అనుకోని అందరు రాస్తారా పోతారా? పక్కాగా బీటెక్ స్లిప్పులు లేని పాస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే టాపర్లు పాస్ అవుతారులే, మాలాంటి యావరేజ్ స్టూడెంట్లు అయితే పక్కాగా స్లిప్పులతోనే పాస్ అవుతారు. ఓకే ఇది నాకు తెలియాలి. ఇప్పుడు ఏంది యాక్చువల్ గా దీంట్లో 10 స్లిప్పులు ఉన్నాయి. 10 స్లిప్పుల్లో 10 దేశాల పేర్లు ఉన్నాయి. ఎలుగుంటుంది ఈ పాటికి నీకా? నో కొంప తీసి దీంట్లో ఏమైనా 10 దేశాలు ఏమైనా ప్లాన్ చేసేవట్టా? 10 దేశాలు నేనేం ప్లాన్ చేయలే. మరి 10 చీటీలు ఏంది అసలు? ఈ 10 చీటీల్లో ఒక చాటీ రాలిపోయింది అప్పుడే. 9 కాదు, 10 చీటీల్లో నువ్వు ఏ చీటీ తీస్తే ఆ వచ్చిన చీటీలో ఉన్న దేశానికి నేను ఈ రోజు వెళ్ళబోతున్నా. ఈ రోజు కాదు, ఈ రోజు కాదు 2 రోజుల తర్వాత. నాకు ఐడియా వచ్చేసింది. అది ఎంత నువ్వు 10 చీటీలే పడేస్తున్నా నేను. మనం ఏమనుకున్నాం, మనం ఏం ప్లాన్ చేసుకున్నాం? నాకు నువ్వు 10 చీటీలు తీసినప్పుడే నాకు అర్థం అయిపోయింది. 10 దేశాలు ఏంది, 10 పేర్లు ఏంది. మనం అనుకున్నాం కదా థైలాండ్ కి వెళ్ళాలని చెప్పేసి, మళ్ళీ 10 చీటీలు ఏంది? మనం ఎప్పుడు అనుకున్నాం థాయిలాండ్ కి? మొన్న మాట్లాడుకున్నాం కదనా, గొడవ కాకముందా అన్నా థైలాండ్కి వెళ్ళాలా, ఫస్ట్ వెళ్తే మటు నేను అదర్ కంట్రీకి థైలాండ్ వెళ్ళాలని చెప్పా, నువ్వు నేను కలిసి వెళ్ళాలని చెప్పా. మళ్ళీ 10 చీటీలు తీసుకొచ్చి ఇప్పుడు ఏమని చెప్పి కదా నువ్వు వెళ్ళిపోతున్నా నాకు చెప్పకుండా. అయితే నీ పాటికి నువ్వు ఉన్నావు, నా పాటికి నేను ఉన్నా. అందుకని ఏంటంటే నేను ఒక ప్లాన్ లేను. నువ్వు నేను మళ్ళీ రైడ్ చేద్దాం చెప్పి నేను ప్లానింగ్ తో నీ కాడికి వస్తే నేను మళ్ళీ ఇప్పుడు నేను 10 చీటీలు తీసుకొచ్చి ఏం చేద్దాం? 10 చీటీల్లో థాయిలాండ్ పేరు కూడా ఉంది. ఒకవేళ నువ్వు ఇంత అడుగుతున్నావు కదా, థాయిలాండ్ గాని వస్తే ఇద్దరం వెళ్దాం.
లేదంటే భలే భలే ప్లానింగ్ నా. ఏదో 3 చీటీలు అంటే థాయిలాండ్ వస్తా అని చెప్పి హోప్ తో వస్తా. 10 చీటీలు యాడుందోనే థాయిలాండ్. వేరేది వస్తే ఒకవేళ థాయిలాండ్ అది వేరేది వస్తే అప్పుడు ఏం చేస్తా? పోతా నేను ఒక్కనే. నువ్వు ఒక్కడే పోతావు. నన్ను వదిలేసావు. నన్ను వదిలేసి 2 రోజుల్లో నువ్వు కూడా పోదాం అయితే. ఇక్కడ పక్కన ఉంది, అదే పక్కన ఉంది కంట్రీలా. ఎంత దూరంనా? బేసిక్ గా నాకు ప్లాన్ లేదు సల్మా. ఇప్పుడు దాకా మన దేశంలోనే తిరిగాం కదా, ఒకసారి ఇంటర్నేషనల్ బయటకు వెళ్దాం అని చెప్పి సడన్ ఈ ప్లాన్ అయితే వేసుకున్నా. సరేనా, స్వార్థం వచ్చేసింది నీడు కూడా. నేను లాస్ట్ టైమే నీకు స్వార్థం వచ్చేసింది, ఇండియాలో తిరిగా అనుకున్నా. ఈసారి ఇంకా స్వార్థం ఎక్కువ అవుతుంది, సెల్ఫ్ ఎక్కువ అయిపోతుంది నీకు. ఈసారి అదర్ కంట్రీ అంటే ఇది చాలా దూరం వెళ్ళే పనేనా? ఇది నాకు అర్థం అయిపోయింది. ఏందబ్బు ఇది? నా పాటికి నేను పోతాం. మీరు పట్టుకోవా? కాదన్నా, ఇప్పుడు లాస్ట్ టైం నీతో నా కోపం ఎందుకు వచ్చింది పైన నాకు చెప్పకుండా వెళ్ళిపోయో ట్రిప్ అని చెప్పేసి. ఈసారి అయితే అదర్ కంట్రీ నా పాటికి నేను పోదాం అనుకుంటే సరేనా? అయితే వీడియో షూట్ చేస్తున్నావు కదా, ఇది కూడా రికార్డ్ అవుతుంది కదా. సరే కానీ మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడు. వచ్చేసింది నాకు కూడా వచ్చేసింది. నేను కూడా స్వార్థం నేను చూసుకుంటా. సొద్దంలో ఏళ్ళా సరే, నా స్వార్థం నేను చూసుకుంటాలే. కానీ శుద్ధంగా నేనే ఇంటికాడ ఏదో స్లిప్ తీసుకొని శుద్ధంగా వెళ్ళిపోకుండా నువ్వు వెళ్ళగలదా? అబ్బా వెళ్ళిపోదాం అని సల్మాన్ గారికి వచ్చావు స్లిప్ తీయమని గెలుక్కోవడం ఎందుకు? కాదన్నా, ఇప్పుడు సరేనా నువ్వు స్లిప్పులు తీసుకొచ్చావు మంచిది. ఒక 3 స్లిప్పులు తీసుకొస్తే దాంట్లో ఏమైనా థాయిలాండ్ వస్తుందని అనుకోవచ్చు. నువ్వు 10 తీసుకొచ్చి నువ్వు థాయిలాండ్ ఎలా అనిపి నీకు మనసులో లేదనా? నిజం చెప్తున్నా కదా. లాస్ట్ టైమే నువ్వు లాస్ట్ టైమే స్వార్థం చూసుకున్నావు. ఈసారి అయితే మరీ ఘోరం. ఇది చాలా దూరం వెళ్తుంది. ఏ స్లిప్ వచ్చినా గానీ 2 రోజుల్లో నేను బయలుదేరాలా, నువ్వు వచ్చే అయితే పోదాం. ఇంకా దానికి దీనికి ఏముంది? నువ్వు వెళ్ళిన తర్వాత వెనక నేను వచ్చేది కలిసి వెళ్ళేది. 2 రోజుల్లో థాయిలాండ్ వెళ్తా. ఇదంతా కాదు ఇప్పుడు వీడియో నేను చెప్తున్నా కదా, ఈ చీటీలు అన్ని క్యాన్సిల్ కానీ థాయిలాండ్ అని చెప్పేసి థాయిలాండ్కి వెళ్తున్నాం మేము. నేను 2 రోజుల్లో వెళ్ళాలా? నా 2 రోజులు ఏంది నా ఎట్ట అవుతుంది? నా 2 రోజుల మామూలు ట్రిప్లే అవదా? 20 రోజుల టైం కావాలి నాకు ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే. నేను 2 రోజులు నాకాడ వీడియోస్ లేవు స్వామి. సరే 15 రోజులు 2 రోజులే నాకాడ వీడియోస్ లేవు. నేను ఇంటర్నేషనల్ వెళ్దాం మైండ్లీ ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు నేను 20 రోజులే చెప్పా, 15 రోజులకు వచ్చాను. 2 రోజులు అంటే 2ఏనా? తగ్గించు. సరే 10 రోజులు కానీ. 1 రోజు అసలు లేదు. ఇది నాకు కోపం. నేను మంచిగా మాట్లాడదామని చెప్పొచ్చా, నాకు ఎందుకు కోపం తెప్పించేస్తావు నువ్వు? ఏంది సల్మాన్ సీరియస్ అవుతున్నావు? సీరియస్ కాదు, నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడు నా స్వార్థం నేను చూసుకోవాలి. అయితే నేను చూపించాలి. నేనేందో అదే 2 రోజుల్లో నేను చూపించాలి. నేనేందో చూపించుకో. నేను చూపించుకుంటా. సరేనా? మాట్లాడేది సరేనా? నువ్వు ఇందాక కామెడీ చేస్తున్నావు అనుకో. కామెడీ కాదన్నా. నిన్ను వీడియో నాకు అర్థం కావట్లేదు. నాకు డౌట్ ఫస్ట్ నుంచి నువ్వు ఏదో గెలుపుతావనే నాకు తెలిసిన. నువ్వు నన్ను పిలిచినప్పుడల్లా ఏదో గెలుపుతానే ఉంటావు. నేను వెళ్ళేది కూడా నేను గెలుపుకోవడం. నువ్వేందో నాకు స్వార్థం చూసుకున్నావు. నాకు ఏ దేశానికి వెళ్ళాలో ఒక ఐడియా లేదు. నువ్వు ఇస్తే ఏదో స్లిప్ తీస్తూ ఏదో దేశం వస్తుంది, ఆ దేశానికి నేను వెళ్దాం అనుకుంటే ఈ దేశాన్ని వెళ్ళిపో. చూస్తున్నారు కదా, నేను ఏందో 2 రోజులు చూపిస్తా. నా స్వార్థం నేను చూసుకుంటా. ఇంకా నుంచి నేను మంచిగా మాట్లాడతాను చెప్పి వచ్చా. ఇంకా వెళ్ళిపో. సరే అయితే బాయ్ గాయ్స్ అందరికి. ఏం నట్టు వెళ్ళిపోతున్నాడా? నేనేమన్నాను, నాకేదో మంచి దేశం తీసేస్తే ఆ దేశాన్ని నేను పరిగెత్తుకుంటా పోదాం అనుకుంటే, సరే ఒకవేళ థాయిలాండ్ వస్తే తీసుకొని పోతానంటే 20 రోజులు టైం అంట. నాకాడ వీడియోస్ లేవు, నేను షెడ్యూల్ వేసుకొని ఉన్నా వెళ్దాం అని చెప్పి ఏదో దేశానికి. 2 రోజులు నాకాడ టైం ఉండేది. 2 రోజులు రమ్మంటే రాడంట. మళ్ళీ అయ్యా నువ్వు వస్తావో రావో నాకు సంబంధం లేదు, కానీ నేను ఒక స్లిప్ తీద్దుదా నా కోసం. నువ్వు ఇంకా బాయ్ చెప్పేసా. వీడియో తీమాక నాకు ఇంకా అమీర్ వీడియో తీమాక అన్నా. ఇంకా నేను రాను. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు కదా, నా స్వార్థం నేను చూసుకున్నా. ఇంకా నాకు అసలు నా వల్ల కావట్లా. మరి ఇంత స్వార్థం అన్నా, ఇంత ఒక్కసారి అంటే తప్పు జరగదు, ఇంకోసారి కూడా నవ్వు వస్తుంది. నేను అంతే. నేనైతే ఫిక్స్ అయి ఉన్నా. నువ్వేమన్నా అనుకో, నేను యూట్యూబ్లో చెప్పిన. ఎందుకంటే సల్మాన్ ఒక స్లిప్ తీస్తానని, నా కోసం ఒక స్లిప్ ది. దాని తర్వాత నువ్వేం చేసుకో. ఫైనల్గా చేసే స్లిప్ ది. 10 స్లిప్పులు. నీకు నాకు సంబంధం లే. సంబంధం సారీ, లోపల మాట్లాడచ్చు. సారీ, నా మనసులో మాట. మరి ఎంత స్వార్థం నా, మరి నా కోపం తెప్పింది. పట్టుకో పో, ఆడుకోవాలి పో. ఏమొచ్చింది చూడు. ఏమొచ్చింది? ఇండోనేషియా. అది థాయిలాండ్ రాదా నాకు తెలుసు, ముందే తెలుసు. నాకు ముందే తెలుసు. ఏది స్లిప్లా? తీసుకోపో. అది రాదు నా థాయిలాండ్ 10 ప్లేసుల్లో. పో, నేను వెళ్తున్నా పో. ఇంకా నువ్వు ఫోన్ దిగానే. నాకెందుకు డౌట్ ఉంది. చీటీలు ఏమో ఎవరు తెలుసా? నువ్వు థాయిలాండ్ రాకపోతే థాయిలాండ్, వియత్నాము పట్టుకో. సౌత్ ఆఫ్రికా రాశాను. మలేషియా నేను చెప్తాలే. మాకు వచ్చు, మేము చదువుకున్నాం. ఏదా సింగపూరు. పడేసి ఇంకెందుకు అదే ఇంకేం చేస్తావు? ఇంకా ఇచ్చేసా. ఇండోనేషియాకి వెళ్ళిపోవాలి. చూద్దాం ఇండోనేషియా వెళ్తా లేదు. కంబోడియా, థాయిలాండ్. ఇదిగో రాశాను రా. చూపి
థాయిలాండ్ రాసావు నా? థాయిలాండ్ సరే రాసా. సరే ఇప్పుడు రాసావు బట్ కాకపోతే అన్నిట్లో థాయిలాండ్ రాలా కదా ఇప్పుడు. నేను దేశాలు రాసుకున్నాను, నేనేం చేసేది ఇంక చెప్పు. దుబాయ్ కూడా వెళ్ళిపోదాం నేను. రాశాను రండి ఆ 10 దేశాల్లో. సెల్ఫ్ నాను 10 దేశాలు రాశాను. మరి అంత స్వార్థం నాను. ఆఫ్ఘనిస్తాన్ కూడా రాసా గాయస్, ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్దాం డిసైడ్ అయ్యా. వియత్నాం కూడా రాసా. శ్రీలంక నాను దుబాయ్ శ్రీలంక ఇవన్నీ రాసావు, అది జెన్యునే కానీ కాకపోతే ఇది నాకు నచ్చలేదు. నన్ను థాయిలాండ్కి నన్ను తీసుకెళ్తాను చెప్పేసి నీ పార్టీకి నువ్వు ఇంకెంది నా ఇప్పుడైతే నాకు నచ్చట్లే. ఇప్పుడు నిజంగా నాకు మాట్లాడి రావట్లేదు, ఏం చేద్దాం ఇప్పుడు? అంత కోపడితే ఎట్లా సార్? నేను చెప్పేది ఫైనల్ గా నువ్వు అనుకుంది చేసావు, నన్ను మోసం చేసావు సరేనా? నువ్వు అనుకుంది చేసావు నాకు అర్థమైపోయింది. ఆడ ప్రతి దానికి అంత సీరియస్ అయితే పని నువ్వు అనుకుంది సాధించావు కదా, మోసం అయితే చేసావు కదా, స్వార్థం అయితే ఎక్కువ అయిపోయింది నీకు అది అర్థం అవ్వట్లా. నీకు ఏ రోజు అయితే అర్థం అవుతుందో ఆ రోజు నువ్వే నాకు ఫోన్ చేస్తావు, అప్పుడు లోపల నీకు ఫోన్ చేయను సరేనా? ఎట్లా జాగ్రత్తగా వెళ్ళరా, నువ్వు అనుకున్న ప్లేస్ అయితే వచ్చింది కదా, సరే జాగ్రత్తగా వెళ్ళరా. నాకు అర్థమైపోయింది ఇదంతా నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చావు అని చెప్పేసి. జాగ్రత్తగా వెళ్ళరా అన్నావు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళరా, ఎట్లా వచ్చింది గాయస్. ఇంకా నేనైతే వీడియోలకైతే రాను, బాయ్ నా, జాగ్రత్త, సేఫ్ జర్నీ. ఓ నువ్వే పో, కంట్రీకి పో. వెళ్ళిపోతున్నాడా ఇదేందా? ఇదే నాకు అర్థం కావట్లేదు. నేనేదో దేశానికి పోవాలనుకున్నా, అది 10 స్లిప్పులు తీసుకొని ఓ దేశం ఏదో ఒకటి తీరా నాయన పోతానని చెప్తే నన్ను మోసం చేసావు, నా దొంపలు తెంచావు, నన్ను చీట్ చేసావు అంటారు. నేనేం చీట్ చేశాను రా నాయన? నేను ఒక దేశానికి వెళ్ళడం కూడా తప్పు అయిపోయిందా? అలిగట్ట పోతా ఉన్నాడు, నాకు అర్థమే కావట్లే. నాకాడ వీడియోస్ లేవు. ఒక దేశానికి ఏదైనా వెళ్దాం అనుకున్నా, థాయిలాండ్ వస్తే థాయిలాండ్కి వెళ్దాం, ఇద్దరం పోదాం అనుకున్నాం. ఒకవేళ థాయిలాండ్ వచ్చినా కూడా ఆయనకి 20 రోజులు టైం కావాలంట. 2 రోజుల్లో రారంటే 2 రోజుల్లో రాడంట. సో ఏమో నాకు తెలియదు కానీ ఫైనల్గా ఈ 10 స్లిప్పుల్లో ఉన్న 10 దేశాల్లో మనకేందంటే ఇండోనేషియా అయితే వచ్చింది. సో మనం ఏంటంటే ఏది ఏమన్నా కానీ ఇండోనేషియాలో బ్యూటిఫుల్ ప్లేస్ అయినా బాలీకి అయితే మనం ట్రావెల్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. సో దాని డీటెయిల్స్ వేరే వాళ్ళతో అయితే మాట్లాడాలి. వన్స్ అది మాట్లాడుకున్న తర్వాత మన ఇండోనేషియాకి అయితే ట్రావెల్ అయిపోదాం. సో మనకేంటంటే ఒక 2 డేస్ టైం అయితే ఉంది. ఈ 2 డేస్లో ఏంటంటే మనం ప్రాసెస్ మొత్తం అయితే కానిచ్చుకోవాలి. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మనం ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాం. మొత్తం ప్రాసెస్ అంతా మొత్తం అయితే సెట్ చేసుకున్నాను. సల్మాన్ అయితే రాలేదు, మనోడు ఏంటంటే ఆ రోజు సీరియస్ అయితే అయ్యాడు కదా నా మీద. ఇంకా తర్వాత నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేదానికి యశ్వంత్ అయితే నాతో పాటు అయితే వస్తూ ఉన్నాడు. జనరల్ టికెట్ అయితే తీసుకుంటా ఉన్నాను నేను చెన్నై దాకా వెళ్ళేదానికి. నేను అనుకున్న ట్రిప్ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇండోనేషియాలో ఎక్కడ తిరగాలి ఏంటి అనేది కూడా నాకు మినిమం నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్దామని చెప్పి మొత్తం అయితే సెర్చ్ చేశాను. జాలీ హాలిడేస్ అని ఒక ట్రావెల్ కంపెనీ అయితే ఉంది. సో వాళ్ళ త్రూ ఏంటంటే నేను ఇప్పుడు ఇండోనేషియా మొత్తం అయితే తిరగబోతున్నాను. సో నాకు అమౌంట్ కూడా ఏంటంటే కొంచెం తక్కువ అయితే పడింది. అది వన్స్ మనం ఇండోనేషియాకి వెళ్తాం కదా, సో అప్పుడు ఎంత ఈ ప్యాకేజ్ ఏంటి అనేది మొత్తం అయితే మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే నాకు టికెట్ బుక్ చేసుకునే దానికి కూడా హెల్ప్ అయితే చేశారు. నాకు చెన్నై నుంచి బాలీకి జస్ట్ 9,000 అయితే పడింది. యాక్చువల్గా నేను ఇప్పుడు చూస్తుంటే దాదాపు 17,000 18,000 అట్టయితే ఉన్నాయి. ఒక్కరోజు ముందు బుక్ చేసుకోవడం వల్ల నాకు చెన్నై నుంచి బాలీకి జస్ట్ 9,000 పడింది అంతే. మీరే చూశారు కదా, ఆ చిట్టీలు తీసి ఒక దేశం వచ్చింది. దేశం వచ్చిన తర్వాత విత్ ఇన్ 2 డేస్లోనే మనం ఇప్పుడు ఆ దేశానికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. సో మొత్తం ఏంటంటే ఆ జాలీ హాలిడేస్ వాళ్ళు నాకైతే హెల్ప్ చేశారు. సో మీరు కూడా ఈ జాలీ హాలిడేస్లో మీరు ట్రావెల్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏంటంటే మీకు మలేషియా, దాని తర్వాత థాయిలాండ్, దాని తర్వాత ఇండోనేషియా, దాని తర్వాత దుబాయ్, ఈ ప్లేసెస్కి అన్నీ కూడా ఏంటంటే వాళ్ళైతే తీసుకొని వెళ్తారు. మీరు ఆ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే సో వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా అయితే డిస్ప్లే చేస్తాను. తక్కువ బడ్జెట్లో ఏంటంటే వాళ్ళు దేశాలన్నీ మీకైతే తిప్పి అయితే చూపిస్తారు. ఒక 20 మినిట్స్ తర్వాత చెన్నైకి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. శుద్ధంగా ట్రైన్లో అయితే ఎక్కేసాను. ఇంకా మన నెల్లూరుకి బాయ్ బాయ్ చెప్పి ఇంకా లోపలికి అయితే కూర్చున్నా. మన దగ్గర ఏంటంటే జనరల్ టికెట్ కదా ఉండేది, బట్ కానీ మనం థర్డ్ ఏసీలో అయితే కూర్చున్నాం. ఇంకా టీసీ మామ వచ్చాడు. టీసీ మామకు ఒక 400 చేతిలో పెడితే సైలెంట్గా అయితే కూర్చున్నాడు. ఒక 3 అవర్స్ తర్వాత మనం చెన్నైకి అయితే రీచ్ అయిపోయాము. ప్రెజెంట్ మనం చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటి అంటే రైల్వే స్టేషన్ పక్కనే మనకు వచ్చేసి మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ట్రైన్ ఎక్కామనుకోండి డైరెక్ట్గా మనం వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ వరకు కూడా అయితే వెళ్ళిపోవచ్చు. మనకి మెట్రో కన్వీనియంట్ అయితే ఉంటుంది. శుద్ధంగా చూడండి, నేను ఎగ్మోర్ మెట్రో స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కాను. శుద్ధంగా మనం ట్రైన్లో ట్రావెల్ అవి ఫైనల్గా మనం వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయితే అయిపోయాము. వచ్చేసాం రా నాయన, ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంటర్నేషనల్ ఇప్పుడు మనం డొమెస్టిక్ కాదండి, మనం ఇంటర్నేషనల్ వెళ్ళాలి. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెట్రో కనెక్టివిటీ డైరెక్ట్గా ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ వరకు అయితే ఉంది. సో అది చాలా ప్లస్. మిగతా ప్లేసెస్లో ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఉంది అట్లానే డైరెక్ట్గా ఏంటంటే మెట్రో కనెక్టివిటీ వచ్చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు అయితే ఉంటుంది. మన హైదరాబాద్లో లేదు అండ్ అలానే బెంగళూరులో కూడా లేదు, అంటే చెన్నైలో ఉంది. డైరెక్ట్గా మెట్రో కనెక్టివిటీ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి అయితే ఉంటుంది.
నా పాస్పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఫస్ట్ టైం మన ఇండియాని వదిలి ఇంకో దేశానికి అయితే వెళ్ళబోతున్నాను. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అబ్బా, చాలా ఏదో డిఫరెంట్గా అయితే ఉంది. గాయస్ ఫైనల్గా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది మన పాస్పోర్ట్ మీద. సో ఇండియన్ ఇమిగ్రేషన్ స్టాంప్ అయితే పడింది. అట్లానే ఏంటంటే సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది. ఇంకా మనకి ఫ్లైట్ వచ్చేసి 11:45కి, ప్రెసెంట్ టైం వచ్చేసి 9:30. ఇంకా దాదాపు మనకి 1.5 hour అయితే ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది గైస్. ఫస్ట్ టైం మనం ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ జర్నీ అయితే చేయబోతా ఉన్నాం. అంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు. సో ఇప్పుడు మనది చెన్నై నుంచి మలేషియా వెళ్ళద్ది, కోలాలంపూర్కి వెళ్ళద్ది. దాని తర్వాత అక్కడి నుంచి మనకి కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంటుంది ఇండోనేషియా బాలీకి. రేపు అసలుకి మెయిన్ మాకు బోర్ అయితే కొట్టద్ది. యాక్చువల్గా ఏంటంటే ఒక 4 hours 5 hours ఇక్కడ నుంచి మనం ఏంటంటే మలేషియాకి వెళ్తే వెళ్ళిపోతాం. బట్ కానీ మలేషియా నుంచి మనం బాలి వెళ్ళేదానికి దాదాపు 12-13 గంటలు మాకేంటంటే లేఓవర్ అయితే ఉంది. సో ఆ ఫ్లైట్ అయితే లేదు, మాది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి మనకి దాదాపు 12-13 hours లేఓవర్ అయితే ఉంది. మనం మలేషియా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి. ఆ 12-13 hours లేఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే కోలాలంపూర్ మలేషియా నుంచి మనం బాలీకి అయితే వెళ్తాం. అండ్ ఇండోనేషియా గురించి మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి 2004లో సునామీ అయితే వచ్చింది కదా, అది ఆ ఇండోనేషియాలోనే స్టార్ట్ అయింది. సుమిత్రా ఐలాండ్స్ ఉంది కదా, మొత్తం అయితే కొట్టుకొని అయితే పోయింది. అండ్ అక్కడ ఏంటంటే ఇండోనేషియా ఒక హిస్టారికల్ ప్లేస్ అది. సో వన్స్ మనం ఇండోనేషియా గడ్డ మీద అడుగు పెడతాం కదా, సో అప్పుడు మీకు ఏంటంటే కొంచెం హిస్టరీ గురించి కూడా అయితే నేను చెప్పాలనికైతే అనుకుంటా ఉన్నా. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి సో గైస్ మీరు పక్కాగా అయితే సపోర్ట్ అయితే చేయండి. వన్స్ మీరు కానీ సపోర్ట్ చేసి మంచిగా సక్సెస్ కానీ వచ్చిందనుకో, మనం ఇంకా మరెన్నో దేశాలు తిరిగేదానికైతే చూద్దాం. పాస్పోర్ట్ అయితే ఫుల్ అయిపోవాలి, ఇంకో పాస్పోర్ట్ తీసుకునేంత ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయాలి. మీ సపోర్ట్ ఉంటేనే అది. ఇప్పటివరకు అయితే నేను చెప్పలేదు కదా నేను ఒక్కనే ఇండోనేషియాకి వెళ్తున్నారని మీరైతే అనుకోవచ్చు. బట్ కానీ నేను ఒక్కనైతే ఇండోనేషియాకి అయితే వెళ్ళట్లేదు. నాతో పాటు ఇంకో పర్సన్ అయితే వస్తున్నాడు అని చెప్పాను చూడండి, క్లారిటీగా వస్తుంది కాదు. నాతో పాటు ట్రావెల్ అయ్యేది ఎవరు అమ్మాయి అయితే కాదు. ఏంది అమ్మాయిలాగా మాట్లాడుతుంది ఎందుకు బ్రో నువ్వు నిజంగా? బట్ కానీ అబ్బాయి, ఇదిగోండి ఈ అబ్బాయే. సో బాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంది బ్రో అది తింటున్నావు? ఆరెంజ్ బ్రో. ఆరెంజా? సో బ్రదర్ పేరు వచ్చేసి విజయ్, ఛానల్ పేరు వచ్చేసి ఇన్నోవేషన్ ప్లేస్. మ్యాక్సిమం ఏంటంటే బ్రో సరే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి 1141. వద్దులే నా బ్యాంక్ నెంబర్ చెప్తున్నా బ్రో. నేను బ్రదర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం నాకు తెలుసు. చెప్పొద్దు బ్రో. బ్రో అంటే నీ సాంగ్స్ నేనే ఫ్యాన్ బ్రో నీ సాంగ్స్కి. సో మా తెలుగు ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. సో మీరు ఏదైనా ఒక సాంగ్ విన్నారా? ఇదేంది గాండు ఏందక్క సాంగ్ పేరు? తెలుగులో అయితే పిచ్చెక్కి పాడుతున్న ఒక సాంగ్ ఉంది. ఓకే, అది 2 years బిఫోర్ చేసా. ఒక 1 million వ్యూస్ అయితే వచ్చాయి. మన BSY కూడా యూజ్ చేశాడు వీడియోస్ లో, హెచ్ఎన్ కూడా యూజ్ చేశాడు, వంశీ అయితే యూజ్ చేయలేదు. నువ్వు నాకు ఆ రైట్స్ ఇవ్వలేదు బ్రో. ఇస్తాను బ్రో, ఇప్పుడు ట్రిప్కి వచ్చేసాం కదా మొత్తం ఇస్తా. అవునా? అన్ని రైట్స్ ఇచ్చేస్తా బ్రో. విజయ్ బ్రో అయితే మాత్రం ఈ ట్రిప్లో ఏదేదో చేయబోతున్నాడు. నాకేందేందో బాడీ మసాజ్లు అయితే చేపిస్తానంట. కన్ఫర్మ్ బ్రో. అది థాయిలాండ్లో కదా? అన్ని ప్లేస్ ఉంది బ్రో, నేను తీసుకెళ్తారా బ్రో? నేనే ఎక్స్పర్ట్ కాదు బట్ తీసుకెళ్తా. నేను ఎక్స్పెక్టే బ్రో. అక్కడ పెద్ద కాంట్రవర్సీ చేసి రిటర్న్ వద్దాం మనం. నెల్లూరు పేరు నిలబెట్టాలి. ఇక్కడ మేము ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాం. ఆక్యుపేషన్ లో యూట్యూబ్ అని ఒక ఆప్షన్ కూడా లేదంటే ఎంత దరిద్రం చూడండి మా లైఫ్. బ్రో మందే బ్రో. వీళ్ళందరూ లేచినారంటే మందే. 10B మా గేట్ దగ్గర కూర్చోన్నాను, ఏడన్నా దొబ్బద్దని చెప్పి. అసిస్టెంట్ అవుతా ఉంది. వైఫై పెట్టారు కానీ వైఫై మాత్రం లోపల లేదు. పీకే బ్రో బుట్ట ఫ్లైట్ బ్రో, భయం వస్తుంది. ఏమవుద్దో ఏందిరా నాయన, ఏదో గ్యాస్ అయితే వస్తూ ఉంది. సో ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఈ గ్యాస్ ఏంటో కన్ఫర్మ్ అయితే పొగ అయితే కమెంట్ చేయండి అబ్బా, మాకైతే ఇది అర్థం కాల. సో ఏదైనా ఉంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్లోనే ఉంటుందిలే, మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదిగోండి ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ అయితే ఉన్నారు కదా. సో ఫ్లైట్ లోపలికి అయితే ఎక్కేసాం. ఏం బ్రో పొగలు అయితే వస్తూ ఉన్నాయి. హెవెన్కి వెళ్తున్నావా? రాలేదు, స్టార్ట్ అయ్యాక వస్తాయి. హెవెన్ కన్ఫర్మ్. సో ఒకవేళ ఫ్లైట్ మంచిగా వెళ్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ల్యాండ్ మీద కాకుండా సీలో కానీ ల్యాండ్ అయితే ఏంది పరిస్థితి? ఇంకేం పరిస్థితి అంతే. అస్సాం ఈ వ్లాగ్ ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేస్తారు? ఈ వ్లాగ్ అయ్యా లవ్ యూ గైస్. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్కి అయితే రెడీ అయితే అయిపోయింది. మనం ఏంటంటే ఫ్లైట్లో ట్రావెల్ అయ్యాం కానీ 2 hours 2.5 hours ఎట్లయితే ట్రావెల్ అయ్యాం. ఇప్పుడు ఏంటంటే దాదాపు మనం ఒక 4 to 5 hours ట్రావెల్ అయితే చేయాలా. సో కొంచెం భయం అయితే వేస్తూ ఉంది. సో ఫైనల్గా చూడండి మనం టేక్ ఆఫ్ అయితే అయిపోయాం. నాకైతే మాత్రం నిద్ర అయితే రావట్లేదు. సో ట్రై చేసి కొంతసేపు అయితే నిద్రపోయాను. వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదా, ఈ ఒక్క వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 100 rupees. ఇది ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా అయితే ప్రొవైడ్ కూడా అయితే చేయలేదు. ఇక్కడ మీకు ఒక సిటీ వ్యూ కనిపిస్తూ ఉంది చూడండి ఫ్లైట్లో నుంచి. ఇది కోలాలంపూర్ సిటీ వ్యూ. మనం ఇప్పుడు వచ్చేసి మలేషియాకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు మలేషియాలో మనం ఏంటంటే దిగిన తర్వాత
దాదాపు 14 అవర్స్ మనకి లేఓవర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి గాయస్ సిటీ వ్యూ ఏ విధంగా ఉందో సూపర్గా అయితే ఉంది. ఫ్లైట్లో నుంచి మలేషియా గడ్డ మీద అయితే అడుగు పెట్టాం గాయస్. సో ఫస్ట్ టైం మనం ఏంటంటే మన ఇండియా దాటి ఇంకో దేశం మీద అయితే అడుగు పెట్టడం అయితే జరిగింది. యాక్చువల్గా ల్యాండ్ అయ్యేటప్పుడు ఏంద్రా నాయన ఫస్ట్ టైం ల్యాండ్ చేస్తున్నప్పుడు ల్యాండ్ చేస్తా మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయాడు. ఏంద్రా నాయన ఏదో తేడా జరిగింది ఎత్తిపోయినవరా అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని దాని తర్వాత అయితే ల్యాండ్ చేశారు సేఫ్గా. ఇప్పుడు ఏంటంటే మాకు మెయిన్ ఇక్కడ బిగ్ టాస్క్ ఏంటంటే మలేషియాలో దాదాపు 14 అవర్స్ లేఓవర్ అయితే ఉంది మనకి మలేషియా నుంచి మళ్ళీ మనం బాలి వెళ్ళేదానికి. ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర మాట్లాడుతుంటే వీళ్ళ ఇంగ్లీష్ ఒకలాగా ఉంది. మనం టెర్మినల్ అంటాం కదా, వీళ్ళు చర్మినల్ అంటున్నారు. ఏంద్రా నాయన అనుకున్నాను నేనైతే. క్యాప్సూల్ ట్రాన్సిట్ రూమ్ లాగా ఉంటే వెళ్దాం, బాత్రూమ్ లాగా ఉంటే వెళ్ళిపోదాం అది. సో ఇదిగోండి లోపలికి అయితే వెళ్తా ఉన్నాం. లెట్స్ చూద్దాం. ఎయిర్పోర్ట్లోనే మనం క్యాప్సూల్ అయితే చూసాం కదా, ఇంకా దాంట్లోనైతే స్టే అయితే అవుతున్నాం. ఎంత పడింది బ్రో మన ఇద్దరికి? 3,400 రూపీస్. 3,400 రూపీస్. ఎంతకి? 7 అవర్సా? 7 అవర్స్ ఆల్మోస్ట్. ఏంటంటే మన మలేషియా కరెన్సీ పాయింట్ ఆఫ్ లో ఒక 190 బ్రో, 190 రింగట్ అయితే పడింది. సో ఇక్కడ స్కాన్ చేస్తేనే మనకి లోపలికి అయితే వెళ్ళేది. మీకు కనిపిస్తూ ఉంది కదా. సో స్కాన్ చేసి పుష్ చేసి వెళ్ళిపోవడమే. ఏందో బ్రో ఏదో సైబర్ ఆఫీస్ ఉన్నట్టుంది ఇది. ఇదిగోండి ఈ విధంగా మనకి బెడ్స్ అయితే ఉంటాయి. మనకు ఒక పర్సన్కి ప్రైస్ వచ్చేసి దాదాపు 1,400 రూపీస్ అయితే పడింది. ఇంక మనకి తప్పలేదు. అది కూడా ఏంటంటే జస్ట్ 7 to 8 అవర్స్కే. మనం ఇంకా బయటికి అయితే వెళ్ళలేం కాబట్టి ఇంక ఎయిర్పోర్ట్లో ఇది ఒక్కటే మనకు ఉండేది. క్యాప్సూల్ ట్రాన్సిట్ అని అయితే ఉంటుంది. మళ్ళీ ABC1 బిస్ట్రో మనం ఇప్పుడు మలేషియా సిటిజన్స్ అయిపోయాం. మలేషియన్ సిటిజన్స్ మనం. ఓ అమ్మా ఏంది బ్రో ఇయే ఇంత పర్ఫ్యూమ్ బ్రో? ఇది చికెనా లేదంటే డక్కా లేదంటే హెన్నా? చికెనేనా? అన్నీ ఉన్నాయమ్మా. సో మనూర్ రైస్ ఇది. ఆ రైస్ చుట్టూ ఎంటికలు అయితే పోతా ఉన్నాయి. వీడేంది బ్రో ఎట్టేస్తున్నాడు? ఆయిల్ చూడండి అట్ట పోసేసాడు. చికెన్ అయితే వేస్తూ ఉన్నాడు. మనం తినలేము ఈరోజు, నా వల్ల అయితే కాదు. ఇదేంటంటే మనకు కొంచెం బడ్జెట్లో ఉండే హోటల్ ఇది ABC. సో అందువల్ల ఇక్కడికైతే వచ్చేసాం. ఇదిగోండి ఒక రోబోట్ టైప్ అయితే ఉంది చూడండి. ఇదే మనకి టిఫిన్ అయితే సర్వ్ చేస్తూ ఉంది. మన టేబుల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది. మనం ఇంకా రోబోట్లోంచి మనమే తీసి పెట్టుకొని మనమే ఇంకా తినాలి. అది తినిపీదు. ఎవరు బ్రో వీడు? మొహానికి ఇట్టుంది. ఏంద్రా స్వామి, ఏం మనుషులు స్వామిల్లా? రే బ్రో, ఎవర్రా బ్రో మీరంతా ఇట్లా ఉన్నారు? మరి ఎందుకన్నా అంత టాటూలు తలకి? బ్రో సే హాయ్. యువర్ గుడ్ నేమ్? నేమ్ Oh, okay. Nice to meet you. Thailand. Okay, Thailand. Where are you from? Andhra Pradesh. India. Bro, నేను ఆంధ్రప్రదేశ్ చెప్తాం బ్రో. విజయ్ బ్రో, నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎవరు అడిగినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే నేను ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా. ఎందుకంటే మనం లోకల్లో తిరిగాం కదా ఇప్పుడు దాకా ఇండియాలో. ఎవరు అడిగినా ఇండియా అని చెప్పనంటున్నారు. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అమ్మాయిలందరూ తెల్లగా బాగానే ఉన్నారు కానీ వాళ్ళ మొహంలో కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ముక్కు ఎక్కడ ఉన్నాయి, పెదాలు ఎక్కడ ఉన్నాయి అయితే కనిపించలే. అసలు ఏ మొహాలు అసలుకి అందాలు గిందాలు ఏమి లేవు. ఓన్లీ తెల్లగా ఉన్నారు అంతే. అసలుకి వాళ్ళ సైజ్ చూడబుద్ధి కూడా అయితే కావట్లేదు నాకు. ఇప్పటిదాకా మనం ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలైతే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లైట్ ఎక్కేదానికి వెళ్తా ఉంటే ఇక్కడ ఓపెన్ ఏరియా అయితే ఉంటే ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇమిగ్రేషన్ కూడా అయితే అయిపోయింది. ఏడేంద్రా ఈడ కస్టమ్స్ చెక్ కాస్త కష్టం ఎప్పుడు అయిపోయిందో నాకైతే అర్థం కాల. మీకు పైన కనిపిస్తుంది కదా కస్టమ్స్ చెక్ వచ్చేసి కస్టమ్గా అయితే అయిపోయింది. పైన ఏంద్రా ఏదో రాసున్నారా? పెమెరీ కసన్ ఎయిర్ ఏషియా వచ్చేసి మలేషియా వాళ్ళదే. మొత్తం చూడండి వ్యూ చాలా బాగుందబ్బా. ఇదండి ఒక ఫ్లైట్ అయితే వెళ్తూ ఉంది దూరంగా. మీకు కనిపిస్తూ ఉంది కదా ఒక ఫ్లైట్ అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉంటుందో. ఇది చూడండి ఏడొక ఫ్లైట్ పైన ఒక ఫ్లైట్. విజువల్ చూడండి ఏ విధంగా వచ్చిందో. అమ్మ దీనమ్మ బత్తాయో మళ్ళీ ఆడ చూడండి మొత్తం. అమ్మ ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అన్నీ మళ్ళీ తీయాలా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఏం జరగలేదు. 14 అవర్స్ లేవర్ అయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ వెయిటింగ్ చేయాలంటే మా వల్ల అయితే కావట్లే. ప్రెజెంట్ టైం వచ్చేసి 7:30 అయితే అవుతా ఉంది. బేసిక్గా ఇప్పుడు మన ఇండియా టైం వచ్చేసి నాకు తెలిసి 5 అయితే ఉంటుంది. మలేషియాకి ఇండియాకి ఆల్మోస్ట్ ఏంటంటే 2.5 hours మనకి టైం చేంజ్ అయితే ఉంటుంది.
ఇక్కడ చూడండి ఒక ప్యాసింజర్ లోపల స్మోక్ చేస్తా ఉంటే ఇక్కడ సెక్యూరిటీ అయితే పట్టుకున్నాడు. మేబీ ఇప్పుడు ఫైన్ అనే వేస్తాడు, లేదంటే లంచం తీసుకొని వదిలేస్తాడు. ఏం జరగద్దో మనకు తెలియదు. అమ్మ దేవుడా, ఫైనల్గా ఫ్లైట్ అయితే ఎక్కాము. దాదాపు 14 అవర్స్ లేఓవర్ తర్వాత మళ్ళీ ఫ్లైట్ అయితే ఎక్కాము. ఇప్పుడు మనకి మలేషియా నుంచి ఇండోనేషియా బాలీకి అయితే ఈ ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే ట్రావెల్ అయితే అవుద్ది. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. వామ్మో, ఒక్కసారి పెంచాడు బ్రో. 58, 64. సో టేక్ ఆఫ్ స్పీడ్ చూడండి ఎంత హై. మన టేక్ ఆఫ్ ఎప్పుడు అవుద్ది, ఎంత స్పీడ్లో అవుద్దో చూద్దాం. ఓ ఓ ఓ ఓ ఓ బైక్లో కూడా స్పీడ్ వెళ్ళాము. బైక్లో వెళ్ళాంలే. ఈ స్పీడ్ వెళ్ళాము. 224, 250, 260. బ్రో ఏంది బ్రీడు? 280. బ్రో వాట్ ద ఫక్ బ్రో, ఏంది బ్రీడు? 300 స్పీడ్లో బ్రో. స్పీడ్ బ్రేకర్ లేదు సార్ రన్వేలో. అదే నాకు అర్థం కాదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా వ్యూ ఏంటంటే జస్ట్ ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్లో ఉన్న వ్యూవే. యాక్చువల్గా కోలాలంపూర్ సిటీ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు మనకి ఒక 50 to 60 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. నిద్ర కోసం నా బాధలు చూడండి. నిద్రపోదాం అనుకుంటే నిద్ర రాదు, నిద్ర పోవాలనుకున్నప్పుడు ఏదో పని ఉంటుంది. ఫ్లైట్లో మనం ఇంతసేపు ట్రావెల్ అవుతున్నప్పుడు ఫ్లైట్లో ఉన్న వాష్రూమ్ చూపిపోతే బాగోదని చెప్పి డైరెక్ట్గా వాష్రూమ్ లోపలికైతే వచ్చేసాను. సో స్పేస్ అనేది, వాష్రూమ్ స్పేస్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఎవరైనా గట్టి పర్సనాలిటీ, హైట్ ఉన్న పర్సనాలిటీ వచ్చాడనుకో, నాయన ఇంకెందుకు ఆ పర్సన్కి అయితే టార్చర్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి. సో మొత్తం ఏంటంటే ఇరుగ్గా అయితే కూర్చోవాలి. ఇదిగోండి మొత్తం అయితే అంటే ఆ మొత్తం సెటప్ అయితే ఉంటుంది. మీకు ఏంటంటే శానిటైజర్ ఉంటుంది, దాని తర్వాత మీకు ఏంటంటే టిష్యూస్ అయితే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ ఉంటాయి కదా, అంటే పెద్ద ఫ్లైట్స్, ఇదేంటంటే ఒక చిన్న ఫ్లైట్. సో అట్లా పెద్ద ఫ్లైట్స్లో ఏంటంటే మీకు ఈ వాష్రూమ్స్ కూడా స్పేషియస్గా అయితే ఉంటాయి. ఇది చిన్న ఫ్లైట్ కాబట్టి కొంచెం స్పేషియస్ తక్కువగా అయితే ఉంటుంది, మనమే అడ్జస్ట్ చేసుకోవాలా. ఫైనల్లీ మనం ఇండోనేషియా బాలీకి అయితే వచ్చేస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడే ఫ్లైట్ కూడా ల్యాండ్ అయితే అయిపోయింది. ఇంకా మరి కొద్ది క్షణాల్లో మనం ఇండోనేషియా బాలీ గడ్డ మీద మనం అయితే అడుగు అయితే పెట్టబోతున్నాము. అడుగు పెట్టాం బ్రో, ఇండోనేషియాలో అడుగు పెట్టాం. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం అంటే సముద్రం పక్కనే కదా, ఫిష్లు కంపు, ఒక రకమైన స్మెల్ అయితే వచ్చేసింది. ఆ స్మెల్కి ఎక్కడ వామిటింగ్ వస్తుందని భయపడ్డా బ్రో. నీకు వచ్చిందిగా? ఎయిర్పోర్ట్లో మనోడు 3 సార్లు వెళ్ళాడు వాష్రూమ్కి, వామిటింగ్స్. జుజువి కంటెంట్ కోసం అంతే. ఇప్పుడే మనకు వచ్చేసి ఆన్ అరైవల్ వీసా కూడా అయితే మన చేతికి అయితే వచ్చేసింది. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఏంటంటే మనం ఇండోనేషియా రాకముందే మనం ఏంటంటే వీసా తీసుకోవాలి అది అయితే అనుకుంటూ ఉంటారు. అట్టే ఏం అవసరం కూడా లేదు. సో మనం 1 మంత్కి మనం వచ్చేసి ఆన్ అరైవల్ వీసా మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగంగానే మనకైతే ఇస్తారు. మనకి ఛార్జ్ చేసింది ఎంత అంటే ఇండోనేషియా రూపాయి పాయింట్ ఆఫ్లో మనకి 5,09,000 రూపాయలు అయితే మనకైతే ఈ వీసాకి అయితే తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీ పాయింట్ ఆఫ్లో ఏంటంటే ఎంత 2,600 రూపీస్ ఎంతో. సో మన 2,600 రూపీస్ వచ్చేసి ఇండోనేషియా కరెన్సీ వచ్చేసి దాదాపు 5,09,000 రూపాయలు. సో మీకు కనిపిస్తుంది కదా మన హ్యాండ్లోనే చూడండి, ఆన్ అరైవల్ వీసా అయితే మన చేతికి అయితే వచ్చేసింది. మన 1 రూపీ వచ్చేసి దాదాపు 522 రూపీస్, రైట్? 650 రూపీస్, 522. మన 1 రూపాయి వచ్చేసి ఇండోనేషియా రూపాయి వచ్చేసి ఆల్మోస్ట్ 522 రూపీస్కి సమానం. మా క్యాబ్ డ్రైవర్ ఫోటోనయ్యా, మంచి కళాకారుడే బిడ్డ. ఇండోనేషియాలో చూడండి మనకు డబ్బులు అయితే వచ్చేసినాయి. సో బ్రో 4 లక్షల 40 లక్షలు కూడా, ఇది 4 లక్షలే కదా. సిమ్ తీసుకునే దానికి అక్కడికి వెళ్తే అసలు ఏంద్రా నాయన ఒక్కొక్క 4 లక్షలు చెప్తా ఉన్నారు. 400K అంటే ఆల్మోస్ట్ 2,300, 2,200 పెట్టి మనం సిమ్ తీసుకోవాలా? ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు. అందువల్ల ఏంటంటే నేనైతే సిమ్ తీసుకోవట్లేదు. సో మన బ్రదర్ అయితే ఉన్నాడు కదా విజయ్ బ్రో, మన విజయ్ బ్రో అయితే సిమ్ తీసుకుంటాడు. నేను ఎందుకంటే మళ్ళీ నేను ఇంకో కంట్రీకి అయితే వెళ్ళాలి. సో అక్కడ ఆల్రెడీ సిమ్ అయితే తీసుకున్నా. ఈ పాటికి మీకైతే అర్థం అయితే అయిపోయి ఉంటుంది. Say hi to my audience. Hello. Welcome to Bali. Welcome to Bali. Your good name? My good name Kana. Kana. Yes. సో ఇంకా ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాం. మన హోటల్ పేరేంది బ్రో? నీ నోట్తోనే చెప్పు. ఫేమస్ హోటల్ కటావ్. హోటల్ కుటా. కుటా, సారీ కటావ్, నాట్ కటావ్, కుటా. కుటా. సో హోటల్ వచ్చేసి ఏంది బ్రో తేడాగా ఉన్నావు, ఎంత తేడా లక్షణాలు ఉన్నట్టున్నావు, ఏంది కొంపు తీసా? రూమ్ లో ఫ్లవర్లు పెట్టారు, మాకెందుకు ఫ్లవర్లు ఇస్తున్నారు? మాకు సంబంధం లేదు వీటితో. కానీ ఛార్జింగ్ పోర్ట్ లేకుండా మా ఫ్లవర్లే పెట్టారులే రూమ్ కి వచ్చినాక. చెవులో ఫ్లవర్లు పెట్టారు, ఛార్జింగ్ పోర్ట్స్ అయితే లేవు. బల్లి మాసం, కుక్క మాసం. అమ్మా.
అది గాస్ మెయిన్గా మనం ఫైనల్గా ఇండియా నుంచి ఇండోనేషియాకి అయితే వచ్చేసాం. సో పేరులోనే ఇండియా, ఇండోనేషియా. నెక్స్ట్ వీడియోస్లో మీకేందంటే ఇంకా ఈ బాలి అందాలు మీకైతే చూపిస్తాను. పక్కాగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. పక్కాగా మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే పక్కాగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. జై హింద్.